భారత తొలి ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగజీవన్ రామ్ బడుగు బలహీన వర్గాలకు చేసిన సేవలు చిరస్మరణీయమని తెలుగుదేశం పార్టీ నాయకులు కొత్తపూడి శేషగిరిరావు కొనియాడారు. బాబు జగజీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా స్థానిక ఫైర్ స్టేషన్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసిన వాళ్ళు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడారు. మహనీయులు చేసిన సేవలు ప్రతి ఒక్కరూ ఆచరించాలని తెలిపారు. కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వరరావు, చిట్టూరి ధర్మరాజు, తాటి అప్పారావు, రాయప్ప, పలువురు కూటమి నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. కీర్తిశేషులు గౌరవనీయులు బాబు జగజీవన్ రావు గారి వర్ధంతి సందర్భంగా ఫైర్ స్టేషన్లో సెంటర్లో ఉన్నటువంటి వారి విగ్రహానికి ఎన్డీఏ కూటమి తరఫున ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఆ మహనీయులు మన మధ్యన లేకపోయినా వారు చేసిన సేవలు చిరస్మరణీయం. అలాంటి వ్యక్తులు ఈ రోజున ఉన్న ఈ సమాజంలో కూడా ఎక్కడా కూడా జల్లిడి పట్టినా కూడా దొరకని పరిస్థితి. వాళ్ళు ఎన్నో త్యాగాలు చేసి బడుగు బలహీన వర్గాల వారి కోసం వారి జీవితాన్ని పణంగా పెట్టారు. ఎన్నో ఉన్నతమైన పదవులు పొందారు. ఎంత ఎత్తున ఉన్నా కూడా బలహీన వర్గాల కోసమే వాళ్ళు జీవితాన్ని అంకితం చేశారు. కాబట్టి అలాంటి మహనీయులు ఇలా విగ్రహం రూపాయల్లో వర్ధంతులు జయంతులు చేసుకుంటూ మన హృదయాల్లో చిరస్థాయిగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈరోజు పెద్దలు అలాగే భారతదేశం మొత్తం కూడా గుర్తించుకోదగ్గ వ్యక్తి బాబు జగజీవన్ రావు గారు. వారి 38వ వర్ధంతి కార్యక్రమం రోజున మేము పాల్గొనటం, వారికి భారీగా నివాళులు అర్పించడం, అలాగే వారు పయనించిన మంచి బాట అలాగే పోరాట స్ఫూర్తితో అందరూ కూడా వారిచ్చిన స్ఫూర్తిని కలుపుకొని ముందుకెళ్ళి అభివృద్ధి పదంలో సాగాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఆయనకి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. ఈరోజు చింతలపూడిలో మరి పరిశీలన సెంటర్లో మన బాబు జగజీవన్ రావుకి పూల అలంకరణ జరిగింది. మరి ఈ సందర్భంగా నేను చెప్పేది ఒకటే, వాళ్ళకి దండలు వేయడం కంటే వాళ్ళకి నివాళులు అర్పించడం కంటే ఈరోజు సమాజంలో ఏమి అవసరాలు ఉన్నాయి, ఏ మార్పు అవసరం ఉందని చెప్పి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆలోచించి ఆ పక్కన ఉన్న వ్యక్తులు కూడా ఏవైనా అవేర్నెస్ తీసుకొచ్చి ఈ సమాజంలో రుగ్మతలన్నీ కూడా రూపుమాపి సమసమానత్వం వచ్చి రావడానికి కోసం అందరూ కృషి చేస్తారని ఈ కూటమి తరపు నుంచి ఈ చింతలపూడి ప్రజల తరపు నుంచి తెలియపరుచుకుంటూ విరమించుకుంటున్నాను. జై హింద్, జై విశ్వం.